నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్లలో సీసీ రోడ్లు, డ్రైల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలాలు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శివారు ప్రాంతాలతో సహా అనేక కాలనీలో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారుల తీరుపై నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైన్ టు డ్రైన్ రోడ్ కూడా వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్ ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలుగు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా, కమిషనర్ ద్వారా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ప్రచార ఆందోళన కార్యక్రమం లాడ్జీ సెంటర్లో జరిగింది. లాడ్జీ సెంటర్లో జరిగిన సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మోడీ ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, రావుల అంజిబాబు, జంగాల చైతన్య, వలి, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలదోస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. గతంలో మరి మోడీ గారు అధికారం రాకముందు మరి ఉన్న డాలర్ రేటు ఇలా మరి డబుల్ అయిపోయింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ మరి ఆ రోజు ఉన్నటువంటి రేట్లను చూస్తే మరి ఈ రోజుకి పొంతం లేకుండా పోతూ ఉంది. మరి దాని ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరిగిపోయి ప్రజలు తినలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ అరికట్టలేని మోడీ గారు ఒకటి మరి హిందుత్వ ఎజెండాతోటి దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఓట్ల కోసం హిందూ అజెండాను ముందుకు తీసుకువెళ్తున్నారు తప్ప దేశ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా. నంబూరులోని వివాది స్కూల్లో ఆర్టిఫిషియలీ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో జరిగింది. ఎడ్యుటెక్ ఇన్నోవేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న స్టూడెంట్స్ ను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తాము ఇలాంటి ఎక్స్పోలను నిరంతరం నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ సరళ తెలిపారు. వివా స్కూల్లో అన్ని విధాలుగా అన్ని రకాల ఎంకరేజ్మెంట్లు పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలకి ఇప్పుడు చేంజింగ్ టెక్నాలజీతో ఇంటర్లింక్ అయ్యేటట్టు రోబోటిక్స్ కూడా నేర్పిస్తున్నాము. ఇదంతా కూడా మా పిల్లలు లాస్ట్ 3-4 మంత్స్లో నేర్చుకుని ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్టులు. ఇవాళ మీకు ఇక్కడ మోర్ దెన్ 40 ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి, డన్ బై గ్రేడ్ 6, 7, 8 and 9 స్టూడెంట్స్. అండ్ ఈచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ యూనిక్. మనం పిల్లల్ని ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అనేది ఈ ఏఐ రోబో ఎక్స్పో చెప్తుంది. ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ విజిటింగ్ దిస్ ఎక్స్పో are really wondering at the ideas of the children and encouraging them to do better in the future. ఏప్రిల్ 7వ తేదీన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై విజయవాడలో ధర్నా జరగనుంది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎండీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు లక్ష్మణరావు, జి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన విజయవాడలోని సీఎండీ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 7వ తారీఖున విజయవాడ కార్పొరేట్స్ సీఎండీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని 3 కంపెనీల్లో 7వ తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎండీ ఆఫీసుల ముందు జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సీఎండీ కార్యాలయం వద్ద 7వ తారీఖు
గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై పెయిడ్ హాలిడేస్, వాచ్మెన్, షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 7వ తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై సీఎండీ ఆఫీస్ ముందు ధర్నాకి హాజరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. 2012లో పీఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకువరపు గిరీశ్వర్ తెలిపారు. ఏటగ్రహారంలో వర్ధమాన సినీ నటుడు గిరీశ్వర్ మీడియాతో మాట్లాడారు. సొంత టాలెంట్తో అరవింద అనే వెబ్ సిరీస్ తీయగా బాగా ఆదరణ లభించిందని అన్నారు. అయితే కొందరు యువతీ యువకులు డైరెక్ట్ గా మూవీ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. సొంత టాలెంట్తో షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 2.5-3 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను. ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని ఫిలిమ్స్. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్. అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా. సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఫేక్ సొసైటీ. సో అలా కాకుండా మంచిగా మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి. మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా రేపు మన డైరెక్టర్ గారి, ప్రొడ్యూసర్స్కి, దిల్ రాజు గారికి అయినా, మన పూరి జగన్నాథ్ గారికి, మన త్రివిక్రమ్ గారికి, వీళ్ళకి రాజమౌళి గారికి, వీళ్ళందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదో ఒకటి మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని తెలిపారు. మే నెల నుంచి ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామన్నారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని నాదెండ్ల స్పష్టం చేశారు. కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం. అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. దీపం 2 కింద 2వ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి మనోహర్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఆధార్తో ఈకేవైసీ లింక్ చేసుకోవాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు. దీపం 2 పథకం 2వ విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి 2వ విడత దీపం 2 పథకం ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ కేవైసీ నమోదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ 93% మనం పూర్తి చేసుకున్నాం. బ్యాలెన్స్ ఉన్న ఆ కొంచెం కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి, లేదా మా ఎండిఓ ఆపరేటర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి, ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంలో ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ మాసం నుంచి అక్కడ చదువుకుంటున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని
బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎక్కువ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఏసీ కాలేజ్ కూడలి నుంచి అరండల్పేట 9వ లైన్ వరకు నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసరావులు ఇతర అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా బ్రిడ్జి స్ట్రక్చర్ను రూపొందించారని చెప్పారు. అరండల్పేట, బ్రౌడీపేటలకు వెళ్లేందుకు బ్రిడ్జి కింద అండర్ పాస్లు, అలాగే జీజీహెచ్కు వెళ్లేందుకు ఇటువైపు అండర్ పాస్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడామని, కార్పొరేషన్ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపామన్నారు. మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి కూడా 4 లేన్ ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 లేన్ ఆర్ఓబి. బట్ మనకి సిటీలో 4 లేన్ ఆర్ఓబికే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 లేన్ ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 మీటర్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 1 కిలోమీటర్, 930 మీటర్స్ వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th లైను, అరుండాల్పేట్ 5th లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 అక్టోబర్ 2024. Day 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన Day 1 బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు. ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ 4 to 6 months కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది. సో Day 1 బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ 18 months. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్, 3 వంతెనలు, కంకరగుంట ఫ్లైఓవర్, ఆర్యూబీల నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు చేపడతామన్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే 1 టౌన్ అని చెప్తాము. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 బ్రిడ్జ్ ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాభిపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాభిపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్కడైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము. సినీ పక్కీలో ఎన్ఆర్ఐ కాలేజ్ బస్సును దొంగలించుకు వెళ్తున్న దుండగుడిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్న ఘటన ధూళిపాల వద్ద జరిగింది. ఎన్ఆర్ఐ కాలేజీ బస్సును డ్రైవర్ టిఫిన్ కోసం పేరేచెర్ల దగ్గర నిలిపిన సమయంలో దుండుగుడు నాగేశ్వరరావు బస్సు స్టార్ట్ చేసుకుని పరారైపోయాడు. అపహరించిన బస్సును తీసుకుని వెళ్లే మార్గంలో ఆటోను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన మేడికొండూరు పోలీసులు, సత్తెనపల్లి పోలీసులు సినీ పక్కీలో చేజ్ చేసి ధూళిపాల వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.